హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు లీడర్, యాక్టెడ్ బై శర్వణన్. కానీ మూవీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. లెజెండ్ శర్వణన్ అంటే అందరికీ గుర్తొచ్చేది తన ఫస్ట్ మూవీ ద లెజెండ్. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరిగాయి. కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేశారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, శర్వణన్ అందరినీ తన వైపు తిప్పేలా చేశాడు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, శర్వణన్ అందరినీ తన వైపు చూసేలా చేశాడు. కానీ ఇప్పుడు 4 years తర్వాత లీడర్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, శర్వణన్ యాక్టింగ్లో ఇంప్రూవ్మెంట్ చూపించాడా, లెజెండ్ కంటే ఇది బెటర్ మూవీనా అని, లేదంటే లెజెండ్ లాగే ఇది కూడా ఒక రాడ్ మూవీనా అని. సో ఈ లీడర్ మూవీ చూసాక కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అలాగే శర్వణన్ గారి యాక్టింగ్ కూడా కొంచెం బెటర్ అనిపించింది మనం లెజెండ్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంక ఈ మూవీ యొక్క ఫుల్ రివ్యూలో మూవీ ఎలా అనిపించింది, అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, సినిమాలో హీరో ఒక సింపుల్ మెకానిక్, తన డాటర్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత తన లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఒక డేంజరస్ క్రిమినల్ నెట్వర్క్ మరియు పెద్ద కాన్స్పిరసీ మధ్యలో హీరో ఇరుక్కుపోతాడు. ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్తో స్టార్ట్ అవుతుంది. హీరో మరియు తన డాటర్ మధ్య బాండింగ్ని డైరెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యే విధంగా సీన్స్ డిజైన్ చేశారు. స్లోగా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరో లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడైతే మూవీ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. పర్టికులర్లీ ఇంటర్వెల్ బ్లాక్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్లో ఒకటని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెంచుతుంది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా ఎంగేజింగ్గా అనిపించింది. ఇంకే మూవీ యొక్క సెకండ్ హాఫ్లో అసలైన స్టోరీ రివీల్ అవుతుంది. హీరో పాస్ట్కి సంబంధించిన సీక్రెట్స్ బయటికి వస్తాయి. స్టోరీ స్కేల్ కూడా పెరిగిపోతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయి. చేజ్ సీక్వెన్సెస్, ఫైట్ మరియు ఇన్వెస్టిగేషన్ సీన్స్తో స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తుంది. కొన్ని ట్విస్ట్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ రెగ్యులర్గా యాక్షన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపించవచ్చు. ఇంకా మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ ఫుల్గా కమర్షియల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మాస్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఫైట్స్ మరియు ఎలివేషన్స్ ఉంటాయి. ఇంక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే, ముందుగా లెజెండ్ శర్వణన్ గారి గురించి చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ద లెజెండ్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. యాక్టింగ్లో ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పలేం, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యింది. యాక్షన్ సీన్స్లో కంఫర్టబుల్గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్లో కూడా బెటర్ ఎఫర్ట్ కనిపించింది. అండ్ ఇంకా హీరోయిన్ ఆండ్రియా జెర్మయ్య తన రోల్ని డీసెంట్గా హ్యాండిల్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. శ్యామ్ కూడా తన రోల్లో బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ స్టోరీకి సపోర్ట్ చేసే విధంగానే పర్ఫామ్ చేశారు. మూవీ యొక్క టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, డైరెక్టర్ దురై సెంథిల్ కుమార్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్స్ని ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ప్రజెంట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేసింది. కొన్ని సీన్స్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ అయితే రిచ్గా ఉంది. విజువల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా స్టైలిష్గా షూట్ చేశారు. ఎడిటింగ్ మూవీకి మోస్ట్లీ డీసెంట్గా ఉంది, కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. ఇప్పుడు పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, శర్వణన్ గారి యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్, ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే హైలైట్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతాం. అండ్ ఇంకా మూవీ యొక్క నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, స్టోరీ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్స్ అయితే ముందుగానే గెస్ చేయొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. మరి కొన్ని అయితే ఓవర్ ద టాప్ కమర్షియల్ మూమెంట్స్ లాగా అనిపించాయి. అలాగే హీరోగా శర్వణన్ గారు ఇంప్రూవ్ అయ్యారు, కానీ ఇంకెవరైనా చేసుంటే ఇంకా బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. ఫైనల్గా లీడర్ ఒక డీసెంట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ముఖ్యంగా ద లెజెండ్ తర్వాత శర్వణన్ గారి ఇంప్రూవ్మెంట్ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మాస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంట్లో కంఫర్టబుల్గా ఒకసారి ట్రై చేయొచ్చు. మరి మీరు లీడర్ మూవీ ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.